ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ శ్రమల కాలపు రాత్రి వేళ మీ పాదాల చింతకు చేరుతున్నాం. వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిస్తున్నాను అని పేతురు పలికిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి మా హృదయాలను తెరవండి. లోక సంబంధమైన ఐశ్వర్యము కంటే మీ నామములోని శక్తిని మేము గ్రహించినట్లు సహాయం చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ లెంట్ కాలము మనల్ని మనము పరీక్షించుకునే సమయం. లోకం ఎప్పుడు మన దగ్గర ఏమీ లేదు అని చూపిస్తుంది, కానీ దేవుని బిడ్డలుగా మన దగ్గర ఏమున్నది అనేది ముఖ్యము. పేతురు, యోహానులు దేవాలయములోనికి వెళుతూ ఉన్నప్పుడు ఆ శృంగారమును ద్వారము దగ్గర ఉన్న భిక్షకుడు ధనమాశించాడు, కాని పేతురు ధనము కంటే గొప్పదైన యేసు నామమును అతనికిచ్చాడు. ప్రియులారా, మన విలువ మన దగ్గర ఉన్న ఆస్తిలో లేదు, మనలో ఉన్న క్రీస్తులో ఉంది. మన జీవితాల్లో కూడా అనేకసార్లు ప్రభువా, నా దగ్గర అది లేదు, ఇది లేదు అని బాధపడుతూ ఉంటాము. కానీ ఈ రాత్రి దేవుడు మనకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, ధనము కంటే గొప్పది దైవశక్తి అని. లోకపు ధనము కడుపు నింపుతుందేమో కానీ జీవితాన్ని మార్చలేదు. ఆ భిక్షకుడికి డబ్బు ఇచ్చి ఉంటే మరుసటి రోజు మళ్ళీ అడుక్కునేవాడు, కానీ యేసు నామము అతనిని స్వస్థపరిచి సొంత కాళ్ళ మీద నిలబడేలా చేసింది. పేతురు అన్నాడు, నాకు కలిగినదే నీకిచ్చున్నాను అని. మీలో క్రీస్తు ఉన్నాడా? మీలో విశ్వాసముందా? అదే మీరు ఇతరులకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి. ప్రియులారా, యేసు క్రీస్తు మన కోసము దరిద్రుడిగా మారినట్టుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడి ఉన్నది. తద్వారా మనము ఆయన కృపలో ఐశ్వర్యవంతులము కావాలని, మనము వెండి బంగారాల కోసము ప్రాకులాడకుండా యేసు నామములోని రక్షణను పంచేవారిగా ఉండాలని ప్రార్థనాపూర్వకముగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులారా, దేవుణ్ణి కలిగి ఉన్న జనులు ధన్యులు. ఆయన వారి జీవితాలను మారుస్తాడు, వారికి నిత్య జీవమిస్తాడు. ఈ లోక సంబంధమైన ఈ జీవితంలో ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఈ రాత్రిన అనేక మంది మేము దేవుణ్ణి నమ్ముకుంటే గొప్ప అవుతాము, ఆశీర్వదించబడతాము, ఉద్యోగము వస్తుంది, వ్యాపారము అభివృద్ధి చెందుతుంది, సంతానము కలుగుతుంది, మంచి ఆరోగ్యము వస్తుంది, స్వస్థత లభిస్తుంది అని ఆయన దగ్గరికి వస్తున్నారు. నిజమే, ఆయనను నమ్మిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడలేదు. ఏ కొదువ వారికి ఉండదు. అనుకున్నవి అన్నీ ఆయన చిత్తములో జరుగుతాయి. నీకు స్వస్థత వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు గర్భఫలం అందుతుంది. అయితే నీవు ముందు ఆయనను కలిగి ఉండాలి. ఆయనే అన్నిస్తాడు. ఈ రాత్రిన లేఖన భాగములో మనము చూస్తే, పుట్టిన దగ్గర నుండి కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తి ప్రతిరోజు దేవాలయం దగ్గరికి తీసుకొని రాబడుతున్నాడు. ఎందుకు అతన్ని తీసుకొని వస్తున్నారు అంటే, కాళ్ళు రావడం కోసము కాదు, నడవాలని కోరిక అతనిలో ఉండడం వలన కాదు. అతను అక్కడికి తీసుకొని వచ్చింది భిక్షమెత్తుకోవడానికి. దేవుని సన్నిధికి వచ్చేది దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కాదు, మనుషుల నుండి ఏదైనా పొందుకోవడానికి, మనుషుల యొక్క దయతో జీవించడానికే. ఈ రాత్రి ఈ యొక్క పుట్టు కుంటివాని వలె అనేక మంది ఉన్నారు అనడములో ఎలాంటి సందేహము లేదు. ఎందుకు అంటే, దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ దేవుని సహాయము
అడగడము మానేసి, మనుషులు నా బాధ చెబితే జాలి పడతారేమో, నా పైన కరుణ చూపుతారేమో అని అనుకుంటున్నారు. బహుశా ఈ రాత్రి ఒకవేళ ఈ వాక్యము వింటున్న నీవు అలాగే ఉంటే దేవుని వైపు చూడడము ప్రారంభించు. అప్పుడు తప్పకుండా నీ జీవితము మారుతుంది. మనుషులపై ఆధారపడిన కుంటివాడు దాదాపు 40 సంవత్సరాల నుండి ఏం సాధించాడు? ప్రతిరోజు వచ్చిన ధనముతో అదే దరిద్రతలో జీవించాడు. అదే సమయంలో పేతురు, యోహానులు వస్తూ ఉండగా చూసి వారిని కూడా ఏదైనా సహాయం అడుగుదామని నిశ్చయించుకొని, అయ్యా, ఏదైనా దానము చేయండి అన్నట్టు చూశాడు. వారు దానికి గాను చెబుతున్నటువంటి సమాధానము, మా దగ్గర వెండి బంగారము లేదు, నువ్వెంతసేపు చూసినా మేము ధనము రూపేణా వస్తు రూపేణా ఏమీ ఇవ్వలేమని అన్నట్టుగా పేతురతనికి సమాధానమిచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి మనము జాగ్రత్తగా ఆలోచిస్తే పేతురు, యోహానులు ఇద్దరు అపోస్తలులు కదా. అంటే ఆ రోజుల్లో ఉన్న మందిరాలన్నిటికీ ఒక విధముగా చెప్పాలంటే అధికారులు. అందున సంఘమంతా వారికి కలిగిందంతా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు అని కూడా లేఖనములు సెలవిస్తున్నాయి. అలాంటిది వారి దగ్గర వెండి లేదంట, బంగారము లేదంట. బహుశా అవన్నీ అనగా బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు వారి ఆధీనంలో ఉండి ఉండొచ్చు. కానీ అవి మాకు ఉన్నాయి, వాటిని మేము సంపాదించుకున్నాము, వాటి వల్లనే మా జీవితము గడుస్తుంది అని వారు ఎప్పుడూ ఆలోచించలేదు. నేను సంపాదించింది ఇది అని పేతురు దేని గురించి చెప్పుకుంటున్నాడో తెలుసా? యేసును గూర్చి నాకు కలిగినదే నేనిస్తా అంటున్నాడు. అతని దగ్గర ఏముంది అంటే, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని శక్తి ఉంది, దేవుని ప్రేమ ఉంది, స్వస్థపరిచే వరముంది, అనేకుల జీవితాలను మార్చగల వాక్యముంది. ఈ రాత్రిన ఈ వాక్యము వింటున్న నీవు ఏమి కలిగి ఉన్నావు? ఒకవేళ మంచి బంగ్లా కట్టావా? మంచి ఉద్యోగములో ఉన్నావా? మంచి కుటుంబమును కలిగి ఉన్నావా? గొప్ప అధికారములో ఉన్నావా? మంచిదే, తప్పేమీ లేదు. అవన్నీ దేవుడు ఇచ్చినవే కదా. కానీ అవన్నీ ఇచ్చిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా లేదా అనేదే ప్రశ్న. ఏమి సంపాదించావు అంటే మొదటగా చెప్పుకోవలసింది, నా యేసయ్యను నేను సంపాదించుకున్నాను అని. ఆయనే లేకపోతే ఇవన్నీ నీకు నిరుపయోగము. ఒకవేళ నువ్వేమీ లేని స్థితిలో ఉన్నావేమో, అయినా బాధపడకు. ఏమీ లేకపోయినా నువ్వేసును కలిగి ఉంటే అంతకంటే గొప్ప ధన్యత, భాగ్యము లేదు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే. పేతురు యేసును కలిగి యేసు నామములో నడువు అని చెప్పినప్పుడు పుట్టి కుంటివాడు లేచి నడిచాడు. ఎంతోమంది అతనికి దానము చేశారు, కానీ ఇలాంటి దానము, బహుమానము అతడు ఏనాడు ఎప్పుడు పొందుకోలేదు. దేవుణ్ణి కలిగి ఉండడం వలన పేతురు అద్భుతము చేశాడు. నీవు దేవుని కలిగి ఉంటే నీవు అద్భుతము చేయగలవు. నీ జీవితాన్ని మార్చుకోగలవు, నీ కుటుంబాన్ని మార్చుకోగలవు, నీ యొక్క ప్రతి సమస్య నుండి బయటపడగలవు. కాబట్టి దేవుణ్ణి కలిగి జీవించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఒక ముఖ్యమైన సత్యాన్ని మనము తెలుసుకుందాం. ఆ శృంగారమును ద్వారము దగ్గర కూర్చున్న భిక్షగాడు కేవలము కొన్ని నాణాల కోసము చేయి చాచాడు. వాడు ఆశించింది బిచ్చము, కాని దేవుడతనికిచ్చింది జీవము. వెండి బంగారాలు ఆ మనిషికి ఆకలిని తీర్చగలవు, కాని అతని కాళ్లకు శక్తినివ్వలేవు. లోక సంబంధమైన వస్తువులు మన అవసరాలను తీర్చవచ్చు, కాని మన ఆత్మకు స్వస్థతనివ్వలేవు. ఈ లెంటి కాలంలో మనము లోకపు తలుకు బెలుకుల వైపు చూడకుండా మనల్ని సంపూర్ణంగా మార్చగలిగే క్రీస్తు వైపు చూద్దాం. పేతురు తన సొంత శక్తితో అకార్యము చేయలేదు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అని ప్రకటించాడు. మన జీవితాల్లో కూడా ఆగిపోయిన పనులు, బలహీనపడిన విశ్వాసము, కుంటుపడుతున్న ప్రార్థనా జీవితము, వీటన్నిటికీ పరిష్కారము
యేసు నామమే. ఆ నామములోనే మనకు విడుదలుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పటి వరకు కూర్చొని అడుక్కున్నవాడు యేసు నామము తాకగానే లేచి నిలిచి నడిచెను, గంతులు వేయచు దేవుని స్తుతించెను అన్న వచనము ప్రకారము మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతము చేసినప్పుడు మీరు కేవలము మౌనముగా ఉండకూడదు. మీ సాక్ష్యము ద్వారా ఇతరులకు క్రీస్తును చూపాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మీ దగ్గర లోకము మెచ్చే ధనము లేకపోవచ్చు, లోకమిచ్చే హోదా లేకపోవచ్చు, కానీ మీరు క్రీస్తును కలిగి ఉంటే మీరు లోకములో అందరికంటే ధనవంతులు. పేతురు వలె మనము కూడా ధైర్యముగా చెబుదాం, లోకపాశ్యలు మాకు లేవు, కానీ మాకున్న క్రీస్తును మేము లోకానికిస్తాం. ఈ నిశ్చయితతో మనం ఈ రాత్రి విశ్రమిద్దాం. అట్టి రీతిగా మన జీవితాలను, మన హృదయాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేలాగన మీరున్న స్థితిలో వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, అయా మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా ఈ రాత్రి మీరు మాకు అందించిన వాక్యముకై వందనాలు. లోకపు సంపదలు తాత్కాలికమని, మీ నామమే మాకు ఆశ్రయమని నేర్చుకున్నాం. మా జీవితాల్లో ఏ కొరత ఉన్నా మీ శక్తి ద్వారా మేము సంపూర్ణులము కావడానికి సహాయం చేయమని మీ పాదాల చెంత వేడుకుంటున్నాం. అయ్యా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. కావలసిన సహాయం దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. పరీక్షలు రాస్తూ ఉండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు మీరు తోడుండి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉన్న ప్రతి సహోదరిని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. వారు పని చేస్తున్న చోట స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అకామాలను కూడా బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలను అయ్యా మీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టుకొనమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకులు, సేవకురాండ్రు, వారి పరిచర్య, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేయండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కావలసిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చింతకు తెస్తూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతి సామరస్యాలను కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. అయా, ప్రాముఖ్యంగా గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేసి నిన్ను స్తుతించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.